తమకు 2 ఓటర్ కార్డులు ఉన్నాయని ఈసీ ఇచ్చిన నోటీసులపై సిడబ్ల్యూసీ మెంబర్ పవన్ ఖేరా సతీమణి కోట నీలిమ స్పందించారు. తాము ఇల్లు మారే సమయంలో ఫామ్ 6 ఇచ్చామని, అయితే ఈసీనే తమ అడ్రస్ మార్చలేదని అన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. కావాలనే బీజేపీ నేతలు తమను బ్లేమ్ చేస్తున్నారని మండిపడ్డారు. మాకు 2 ఎలక్షన్ ఓటర్ కార్డ్స్ ఉన్నాయని ఈ మాట మీద సోషల్ మీడియాలో వచ్చిన రిపోర్ట్స్, అలాగే అంటే ట్విట్టర్, ఫేస్బుక్లో వచ్చిన పోస్టులు, వాటితో అలాగే ఏదైతే మీడియాలో హెడ్లైన్స్, స్క్రోలింగ్స్, వీటి మీద బేసిస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. 2017లో మా అడ్రస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫామ్ 6 అనే ఎలక్షన్ కమిషన్ ఫామ్, వాళ్ళు ఇచ్చిన ఫామ్ ఇది మీ అందరికి చూపిస్తున్నాను. ఈ ఫామ్ ఫిలప్ చేసి మా అడ్రస్ షిఫ్ట్ అవుతోంది, మా ఎలక్షన్ ఐ కార్డ్ ఉన్న చోటు నుంచి కొత్త చోటుకి మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ షిఫ్ట్ చేయమని అడగడం జరిగింది. మేము కొత్త అడ్రస్కి వెళ్ళినప్పుడు కొత్త ఓటర్ ఐ కార్డ్ వచ్చింది, అది మేము యూస్ చేసుకుంటూనే ఉన్నాం. అదంతా సరే, కానీ మాకు తెలియనిది ఏంటంటే మేము ఫామ్ 6 ఇచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఆ అడ్రస్ని, ఆ ఓటర్ ఐ కార్డ్ని అక్కడి నుంచి క్యాన్సిల్ చేయలేదు. ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. తీసుకున్న తర్వాత కూడా ఓట్ ఎందుకు కట్ చేయలేదు, షిఫ్ట్ చేయలేదు, డిలీట్ చేయలేదు. మేము అడిగాం, మా పని మేము చేసాం. ఈసీఐ ఎందుకు వాళ్ళ పని చేయలేదు? చేయకపోవడమే కాకుండా ఒక కక్షపూరితమైన రాజనీతి చేస్తున్న బీజేపీ